టీఆర్ఎస్కు అనుబంధంగా ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ నెలకొల్పి లండన్ నుంచి తెలంగాణ వరకు తెలంగాణ రాష్ట్రం రావాలని తెలంగాణ పోరాటంలో మమేకమై చేస్తున్నటువంటి మిత్రులు టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ అధ్యక్షులు అనిల్ గారికి, ముఖ్యంగా ఈ సభను మనకందరికీ పరిచయం చేస్తున్నటువంటి సభాధ్యక్షులు శశి గారికి, ముఖ్యంగా ఆత్మీయ మిత్రులు విశ్వనాథన్ గారికి, చంద్ర గారికి, అలాగే శ్రీకాంత్, ఇంకా చాలామంది మిత్రులు ఇక్కడ ఎదురుగానే ఉన్నారు. వేణు కావచ్చు, అలాగే మలేష్ కావచ్చు, ముఖ్యంగా మందారెడ్డి, వీళ్ళందరూ కూడా పేరు పేరున అందరు కూడా నాకు ఒక చిన్న తికమక ఏమున్నదంటే, నేనేమో మన దగ్గరనేమో ఇంటి పేరు ముందట తర్వాత ఆ పేరు ఉంటుంది, ఇంకేమో ఇంటి ఇటు అయిపోయింది ఇటు అయిపోయింది పరిచయం అనిపించి నాకు ఉదయ నాగరాజు పేరు చెప్తే కూడా నాగరాజు ఉదయ నాకు అర్థం అవుతుంది అట్లా ఈ పేర్లో కన్ఫ్యూజన్ అయిపోయినా అందుకే లేకుండా అందరు చెప్తుంది కానీ ఇటు నుంచి ఇటు చెప్పొస్తలేదు నాకు, ఇటు నుంచి అందరి పేరు ఇటు నుంచి ఇటు ఎప్పుడు జర ఇబ్బంది ఉన్నది. కాబట్టి ఏమనుకోకుండా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ముఖ్యంగా చాలా ఆనందం. నేను టీఆర్ఎస్ గురించి కొత్తగా చెప్పాల్సింది ఏముండదు, ఎందుకంటే టీఆర్ఎస్ నుంచి ప్రతి అక్షరానికి ఉన్నటువంటి బలం ఏదో ఇప్పటికే మీరు మాకు ఇక్కడ ప్రొజెక్టర్ ద్వారా కూడా మీరు చూపించగలిగారు. కాబట్టి కొత్తగా చెప్పేటంటే ఏముండదు, కానీ ఒక్క విషయాన్ని మాత్రం నేను మీతో పంచుకోదలుచుకున్నాను. ఇందాక మిత్రుడు ప్రకాశ్ అన్న కూడా చాలా విషయాలు చెప్పాడు. అయితే చాలా చాలా ఉంటాయి, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ఉద్యమానికి ఒక త్యాగం ఉన్నది. త్యాగాల పునాదుల మీద అంటే తెలంగాణకు సాయుధ పోరాటానికి ముందు నుంచి కూడా ఒక అమరత్వం ఉంది. లాఠీలైనా తూటాలైనా రగిలే పరును ఆపలేరని గుళ్ళకు గుండెలనిచ్చిన వాళ్ళు, రక్తపు ముగ్గులు పోసిన వాళ్ళు, తెలంగాణ పోరాటాన్ని నడిపినోళ్ళురా, తెలంగాణ పూరులోన పుట్టిన వాళ్ళురా. వీరాది వీరులోయమ్మ త్యాగాల సూరులోయమ్మ, వీరాది వీరులోయమ్మ త్యాగాల సూరులమ్మ. ఈ త్యాగాల పునాదుల మీదనే తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించిందన్న విషయాన్ని మన అందరికీ తెలుసు. నేను ఈ విషయాన్ని కూడా మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఇందాక ప్రకాశ్ అన్న మాట్లాడుతూ ఒక సందర్భం మనకు వచ్చింది. చాలా మంది కేసీఆర్ గారు మంత్రి పదవికి రాకపోతేనే ఈ పార్టీ పెట్టిండు అనేదాన్ని ఒక అపవాదం ఉంచారు. వాస్తవంగా కేసీఆర్ గారు మంత్రి పదవి లేకుండా ఈ పార్టీ పెట్టలేదు. కేసీఆర్ గారు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కరువు మంత్రిగా పనిచేసినటువంటి సందర్భం అప్పటికే ఉన్నది. అప్పటికి చంద్రబాబు మంత్రి ఒక మంత్రి అయితే కేసీఆర్ కూడా ఒక మంత్రిగా ఉన్నాడు. తర్వాత కూడా మనందరికీ తెలుసు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా ఉన్నాడు టీడీపీలో కొనసాగుతూ ఉన్నప్పుడు. తర్వాత డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడు జరిగినటువంటి అనేక పరిణామం మనకు తెలుసు. ఈ విషయాన్ని ఎందుకంటే ఇందాక ప్రకాశ్ అని చెప్తూ ఈ విషయాన్ని గుర్తు చేసుకొచ్చాడు. డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడు ముఖ్యంగా ప్రకాష్ గారికి కేసీఆర్కి ఒక రకమైనటువంటి అనుబంధం ఉంటే, కేసీఆర్ గారికి రసమై బాలకిషన్కి తండ్రి కొడుకుల అనుబంధం ఉన్నది. ఎందుకంటే నేను మొట్టమొదటిసారి పాట అన్నప్పుడు కేసీఆర్ గారికి 8వ తరగతి విద్యార్థిని. నా మొదటి పాట కూడా ఏళ్ళకేళ్ళు పాలించిన వాళ్ళు ఏమి చేసిరో తెలుసు కదన్నా, ఎన్నికలప్పుడు సందడి తప్ప డాగు బంగుల దావతు తప్ప. వీళ్ళెవరు కాంగ్రెస్ వాళ్ళు. అప్పుడు మదన్ మోహన్ ఉండే. ఇందాక తెలంగాణ రాష్ట్ర సమితి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మదన్ మోహన్ మీద కేసీఆర్ గారు పోటీ చేసినప్పుడు నేను 8వ తరగతి విద్యార్థిని. ఆ రోజు నేను పాడేవాడి పాట ఇది. ఏమి చేసిరో తెలుసు కదన్నా, ఎన్నికలప్పుడు సందడి తప్ప దాగు బంగుల దావతు తప్ప, కమ్మని తీయని మాటలతోనే పదవీ కాలం ముగించిరన్న. అలాంటి సమయంలో వెనుకబడిన మన మెదకు జిల్లాలో ఎరుగడుగన్నది ఎరుగని వాడు రాజకీయంలో అడిగిడినాడు. సిద్దిపేటకై చంద్రశేఖరుడు నడుంగట్టిన రోజు ఇంకా అందమైన ఓటు చేయమని చెప్పేసి అటువంటి నా మొదటి పాట. అప్పుడు నేను 8వ తరగతి విద్యార్థిని. అప్పటి నుంచి సుదీర్ఘమైనటువంటి ఈ రోజు వరకు కూడా ఆ అనుబంధం, ఆ కలయిక కొనసాగుతూనే ఉన్నది. కాలక్రమేణా మార్పులు చాలా జరుగుతూ ఉంటాయి, చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. మళ్ళీ ఇందాక మనం చెప్పుకున్నట్టు కలుపుకపోతూనే ఉంటుంది. తెలంగాణ ఉద్యమం అంటే ఒడిదొడుకున్న ఉద్యమం. తెలంగాణ ఉద్యమం అనేది ములబాట కాదు. వాస్తవంగా ప్రతి క్షణం కూడా అడ్డంకులు ఉంటాయని తెలుసు. కానీ చాలా మంది ఇందాక మనం అంటున్నట్టు